హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పోహా. దీన్నే అటుకుల ఉప్మా అని కూడా అంటారు. నేను 2 గ్లాసెస్ ఆఫ్ అటుకులను తీసుకొని కొంచెం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో చిల్లీ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకున్నాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాజు, పల్లీలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అందుకే నేను ఆ 2 యాడ్ చేసుకున్నా. కొంచెం పోహా వైట్ కలర్ ఉంటే చాలామందికి నచ్చదు కదా, అందుకనే కలర్ కోసం పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెంటనే మనం నానబెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ అటుకులు వేసుకొని కలుపుకోవడమే. చాలా టేస్టీ అయిన పోహా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.